మహబూబ్నగర్ పట్టణంలో కాటన్ మిల్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంపీ డీకే అరుణ సందర్శించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన తన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. పార్లమెంట్లో పాలమూరు గలం వినిపిస్తోందని అన్నారు. అరుణమ్మ గతంలో ఈ జిల్లాలో అనేక సేవలు అందించింది. మంత్రిగా కానీ శాసనసభ్యురాలుగా కానీ మళ్ళీ ఆమె సేవలు మోదీ గారి నాయకత్వంలో పాలమూరు జిల్లాకు లభించాలనేటటువంటి ఒక ఆలోచనతో ప్రజలు నన్ను గెలిపించింది. అభివృద్ధి కోరుకునేటటువంటి ప్రజలందరూ కూడా సో తప్పకుండా జిల్లా అభివృద్ధి, పార్లమెంట్ అభివృద్ధి కోసం నా శాయశక్తులా కృషి చేస్తా. అదేవిధంగా ప్రజలు ఏ ఆకాంక్షతో నన్ను ఇక్కడ గెలిపించినో ఆకాంక్షలకు తప్పకుండా వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో ఉండి వాటిని పరిష్కరించే దిశగా, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా, అభివృద్ధి పట్ల ముందుకు పెట్టేటువంటి దిశగా పనిచేస్తారని చెప్పి సందర్భంగా మరోసారి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు కానీ మండలాలకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అడిగినటువంటి పనుల విషయంలోనే కానీ లేదా ఈ మహబూబ్నగర్ పార్లమెంట్లో జరగాల్సినటువంటి అభివృద్ధి పనుల విషయంలో కానీ పూర్తిగా దానిపైన దృష్టి పెడతాను. వాటిని సాధించడానికి అభివృద్ధి నా శాయశక్తి కృషి చేస్తాను. ఎల్లప్పటికీ కూడా పార్లమెంట్లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా వెళ్తాను. ఎక్కడెక్కడైతే కార్యక్రమాలు ఉంటాయో ప్రజల్ని కలుసుకోవడానికి, ప్రజలకు అందుబాటులో వాళ్ళ నియోజకవర్గాల్లో పర్యటన జరుగుతున్నాయి. అదేవిధంగా పార్లమెంట్ సమయంలో పార్లమెంట్కి వెళ్ళడానికి, పార్లమెంట్లో ఉండాలి, ఢిల్లీకి వెళ్తా. సో ఇంకా అభివృద్ధి పనుల కోసం రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాటిని సాల్వ్ చేసుకోవడం కోసం, వాటిని సాధించుకోవడం కోసం ఢిల్లీ వెళ్ళాల్సినప్పుడు ఢిల్లీకి వెళ్తా. సో ఇక్కడ అక్కడ పనులు సాధించుకోవడానికి ఢిల్లీలో ఉంటాను, పార్లమెంటులో పాల్గొనడానికి ఢిల్లీలో ఉంటాను, ప్రజల మధ్యలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గం